ఇటీవలి కాలంలో తీవ్రవాద దాడులు ఎక్కువైన నేపథ్యంలో విదేశాలు తమ దేశ పౌరుల పట్ల అప్రమత్తతో వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశానికి వచ్చే ప్రయాణికులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వీలైతే అసలు ప్రయాణం కూడా రద్దు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాయి పలు దేశాలు. తాజాగా ఆస్ట్రేలియా తమ దేశం నుంచి భారత్కి వెళ్లే పౌరులకి ఇటువంటి హెచ్చరికలు జారీ చేసింది. విదేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు ఎక్కువగా ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు వంటి నగరాల్లో పర్యటిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ మెట్రో నగరాలను తీవ్రవాదులు ఎక్కువగా టార్గెట్ చేయడం వల్ల అక్కడికి వెళ్లే ప్రయాణికులకు హెచ్చరికలు చేసి పంపుతున్నాయి ఆయా దేశాలు. ముఖ్యంగా ఆర్థిక రాజధాని ముంబైపై మరోసారి తీవ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందంటూ ఆస్ట్రేలియా తమ పౌరులను హెచ్చరించింది. ముంబై నగరం మీద ఉగ్రవాదులు దాడి చేసే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశం నుంచి భారతదేశానికి వెళ్లే ప్రయాణికులకు హెచ్చరికగా తెలిపింది. ముంబై నగరంలోని కొన్ని ప్రధానమైన హోటళ్ల మీద ఈ దాడులు జరగొచ్చని హెచ్చరించింది. ఈశాన్య రాష్ట్రాలు జమ్మూ, శ్రీనగర్ నగరాలతో పాటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి అయితే అసలు వెళ్లొద్దని తమ దేశ ప్రయాణికులకు ఆస్ట్రేలియా చెప్పింది. ఉగ్రవాద కార్యకలాపాలు జరిగే ప్రమాదంతో పాటు వాహన ప్రమాదాల రేటు కూడా ఎక్కువగా ఉండటం వల్ల భారతదేశానికి వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు భారతదేశంపై దాడులు చేస్తారన్న సమాచారం తమకు తరచుగా వస్తోందని, అందువల్ల ఆస్ట్రేలియన్లు జాగ్రత్తగా ఉండటం మంచిదని హెచ్చరించారు. ముఖ్యంగా భారతదేశానికి సరోగసీ కోసం వెళ్లే ఆస్ట్రేలియన్లు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.